నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. కూటమి ప్రభుత్వం అధికారులని వాడుకొని వాళ్ళని వదిలేస్తున్నారని చెప్పి పేర్నని వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలోనే 11 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. అయితే ఈ 11 మంది చాలా జాగ్రత్తగా ఉండండి, అంటే కూటమి ప్రభుత్వంలో ఎవరున్నా సరే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు పేర్ని నాని. ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మా శాలిని, మన వీక్షకులకు కూడా. వైసీపీ మాజీ మంత్రి పేర్నాని వ్యాఖ్యలు చూడండి సార్. కూటమి ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే ఈ నేపథ్యంలో మొన్న చూసుకున్నట్టయితే కామన్ మ్యాన్ కిరణ్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత ఈ నేపథ్యంలోనే వైసీపీ గోరంట్ల మాధవ దాడికి దిగటం అదొకటి కరెక్ట్ కాదు. అందులోని ఈ నేపథ్యంలోనే 11 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో పేర్నాని వ్యాఖ్యలు ఏంటంటే అధికారులు జాగ్రత్తగా ఉండండి, కూటమి ప్రభుత్వం వాడుకొని వదిలేస్తుందా అని హెచ్చరిస్తున్నాడు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇది శాలిని, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన పోలీసుల్ని బెదిరిస్తుంటే, గుడ్డలోడ తీస్తాను, మిమ్మల్ని కక్కిస్తాను, మిమ్మల్ని సప్తసముద్రాలు దాటి వెళ్ళినా తీసుకొస్తాను, లేకపోతే రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్న తీసుకొచ్చి మిమ్మల్ని నేను శిక్షిస్తానని ఒక పక్కన చెప్తుంటే, ఈయన ఒక శ్రేయోభిలాషిగా కూటమి ప్రభుత్వం పోలీసులను కానీ ఉద్యోగులను కానీ కార్యకర్తలను కానీ ఉపయోగించుకుని వాడుకుని వదిలేస్తుంది. ఇప్పుడు మీరేమి ఎగిరెగిరి దంచినా నిలబడి దంచినా అంతే ఉంటుంది, మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టు పని చేయండి, అతి చేస్తే మీకు ఇచ్చే మెడల్స్ ఏమి లేదని చెప్తున్నాడు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక డీజీ క్యాడర్ అధికారి, తర్వాత క్రాంతిలాల్ టాటా ఆయన ఒక ఐజీ స్థాయి అధికారి, తర్వాత విశాల్ గున్ని, తర్వాత అనేక మంది డిఎస్పీలు ఎస్పీలు వాళ్ళందరూ కూడా ఒకే కేసులో సస్పెండ్ అయ్యారు. బాంబే సినిమా యాక్టర్ కాదంబరి జత్వాని ఆ కేసులో. అదేమన్నా కేసా? ఎవరో ఇండస్ట్రియలిస్ట్కి ఫేవర్ చేయటం కోసం ప్రైవేట్గా ఉపయోగించుకున్నారు వాళ్ళని. ఒక అక్రమ కేసు పెట్టి అక్రమ కేసుతో వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సీఎంఓలో కుట్ర చేసి ఈ కేసు పెట్టడానికి వీళ్ళందరూ ఫ్లైట్లో కూడా వెళ్ళారు కొంతమంది, విశాల్ గున్ని వీళ్ళందరూ కూడా. కేసు ఇక్కడ ఫైల్ కాకముందే వాళ్ళు బొంబాయి టికెట్లు బుక్ చేసుకున్నారు. డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ అనేక మంది. అయితే దానికి పబ్లిసిటీ రాలా. కాబట్టి ఈ కేసులో ఇంకోటి ఏంటంటే, ఈయన చెప్పిన 11 మంది కాదు, ఇంకొక 11 మంది కూడా వీళ్ళ నాయకుల మూలనే అవుతున్నారు. వైసీపీ నాయకుల ప్రవర్తన మూలనే వీళ్ళు 2 సార్లు అయ్యారు. బోర్గడ్డ అనిల్ ఇష్యూలో కూడా 11 మంది సస్పెండ్ అయ్యారు. అట్లాగే ఇప్పుడు కూడా మాధవ్ ఒక మాజీ పోలీస్ అధికారి, మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీలో, అతను బట్టలోడు తీసుకుని కూడా వీడియోలు లేడీస్తో మాట్లాడిన ఇవన్నీ కూడా వైరల్ అయినాయి. అంటే వీళ్ళ నాయకుల ప్రవర్తన వలన పోలీసులు బలి అవుతున్నారు. అప్పుడు అధికారంలో ఉండి బలి చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా బలి చేస్తున్నారు. కాదంబరి జత్వానీనేమో అధికారంలో దుర్వినియోగం చేసి పోలీసుల చేత ఆ పనులు, చట్ట వ్యతిరేకమైన పనులు చేయించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయిస్తూ తనకి బోర్గడ్డ అనిల్కి అక్కడ ఫుడ్ పెట్టించడం, ఇక్కడ పడకలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ చేయించుకుని అట్టా సస్పెండ్ అయ్యాడు. బోర్గడ్డ అనిల్ కారణం అయ్యాడు. ఇక్కడేమో ఒక ముద్దాయిని తీసుకెళ్తుంటే ఒక పోలీస్ అధికారిగా తన బాధ్యతలు తెలియకుండా ఆ కాన్వాయ్ మీద దాడి చేసి, పోలీస్ అధికారుల మీద దాడి చేసి వాళ్ళని బెదిరించి, నేను ఒక మాజీ దేశానికి ఎంపీని, నువ్వు దేశానికి ఎంపీ ఏంటి, దేశంలో 550 మంది ఎంపీలు ఉన్నారు, నువ్వు ఒక నియోజకవర్గానికి ఎంపీవి, ఇప్పుడు ఎంపీ కూడా కాదు. తర్వాత ఒకప్పుడు నువ్వు మాజీ పోలీస్ అధికారివే, కానీ ఇప్పుడు అధికారి కూడా కాదు. యూనిఫామ్ తీసేసిన తర్వాత నువ్వు కూడా ఒక సాధారణ పౌరుడేంతో అంతే. కానీ ఒక మాజీ పోలీస్ అధికారిగా నీకు కనీసం పోలీసుల పట్ల ఎలా వ్యవహరించాలో కూడా వాళ్ళ నాయకుడికి తెలియని కారణంగా 11 మంది సస్పెండ్ అయ్యారనేది పేర్ని నాని గారు గమనించాలి. ఇంకోటి ఏంటంటే, ఆయన స్వయంగా రేషన్ బియ్యం, పేదల కోసం కేటాయించిన రేషన్ బియ్యం ఆయన గోడౌన్లో నుంచి తరలిపోయినాయి అని ఆయనే లిఖితపూర్వకంగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి లెటర్ రాసి దానికి సంబంధించిన జరిమానా కూడా కట్టాడు. తర్వాత వాళ్ళ భార్య మీద కేసు పెడితే అది కూడా రాజకీయ పరంగా పెట్టారంటున్నాడు. అంతేగాని తన గోడౌన్లో నుంచి అక్రమంగా తరలించడం వలన అది నేరం, దానికి సంబంధించి అంటలేదు. తర్వాత ఇప్పుడు కార్యకర్తలని వాళ్ళని కూడా వాడుకుంటున్నారు. వాళ్ళ కార్యకర్తలను సంతృప్తి పరచడానికి వాళ్ళ పోలీస్ అధికారులని సస్పెండ్ చేశారంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ రేపు అన్ని టీవీ
సోషల్ మీడియాలో ప్రతి సామాన్య మానవుడు కూడా చూస్తున్నాడు. ఒక మాజీ పోలీస్ అధికారిగా ఉండి ముద్దాయిని తీసుకెళ్తున్న పోలీసుల మీద అక్రమంగా దౌర్జన్యకరంగా దాడి చేసి వాళ్ళు పోలీసులు పట్టుకుంటుంటే కూడా వాళ్ళని దుర్భాషలాడి మళ్ళీ వచ్చి ముద్దాయి మీద దాడి చేయటం చూశారు కదా. అటువంటి నాయకులు మీ పార్టీలో ఉన్నప్పుడు మరి పోలీసులు దానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అతనే బాధ్యతగా వ్యవహరించి వచ్చుంటే మరి ఆ రోజున పోలీసులు కూడా కొంత మెతక వైఖరి అవలంబించారు. ఒక వ్యక్తి కస్టడీలో ఉన్న ముద్దాయి మీద దాడి చేయటానికి వస్తున్నప్పుడు సార్ అనాల్సిన అవసరం లేదు. అతను ఒక నేరగాడు. అతను ఏం చేయటానికి వచ్చాడో, అతని దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో కూడా వీళ్ళు గమనించకుండా ఇంకా గౌరవం ఇచ్చారు. అదే కనుక తెలంగాణ పోలీసులు అయితే వేరే ఉండేది. ఎందుకంటే పోలీసు అదుపులో ఉన్న ఒక ముద్దాయి మీద దాడి చేయడానికి వచ్చాడంటే అతను ఎంత ప్రిపరేషన్తో సిద్ధమై ఇచ్చుంటాడు, ఆయుధాలు మనుషులు ఇంకా ఉండుంటుందన్న అనుమానంతో అతని మీద కూడా ఫైరింగ్ చేసేవాళ్ళు. ఇంకా పోలీసులు ఫైరింగ్ చేయనందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసుల సంస్కారాన్ని ఆయన అభినందించాలి. లేకపోతే ఆయన ఖర్చు అయిపోయేవాడు. పోలీసుల మీద కేర్స్ కూడా ఉండదు. సెల్ఫ్ డిఫెన్స్లో అతను వచ్చి దాడి చేస్తున్నప్పుడు అతని దగ్గర ఏమైనా మారణాయుధాలు ఉన్నాయేమోనని కాల్ చేస్తారు. అదే యూపీ లాంటి స్టేట్లోనూ తెలంగాణలో కూడా చేస్తారు ఒక్కోసారి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు నక్సలైట్లతో ట్యాకిల్ చేస్తారు కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ కొంత టఫ్గానే ఉంటారు. సిచ్యువేషన్ని కరెక్ట్గా అసెస్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మెతక అనమాట. ఇప్పుడు చూడండి, అతని కోసం పక్క ఏర్పాటు చేయటం ఏంటి, బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎలా మాట్లాడాడో చూశారు. వాళ్ళకి పోలీస్ స్టేషన్లో ఇంకేమన్నా మడతలు పడతానేమన్నా దుప్పట్లు సర్ది దిళ్ళు సర్ది పడుకోబెట్టి, పసిపిల్లాడికి కనుక మనం పడుకోబెట్టి ముద్దు పెట్టినట్టు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు. అట్లాగే ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే సందర్భంలో అదే వ్యక్తిని ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్లి అతనితో పాటు వీళ్ళు కూడా బిర్యానీ తిన్నారు. తర్వాత కొత్త వ్యక్తుల్ని వస్తే కలవనిచ్చారు. అతని ఫ్రెండ్సో చుట్టాలో ఎవరో, అట్లా కలవనివ్వద్దు కదా. అట్లాగే నిన్న ఈ ఇతని విషయంలో కూడా మరి కిరణ్ని ముసుకేసి తీసుకెళ్లారు. అలాంటి డస్ట్బిన్ ముసుగు ఇతనికి కూడా వేయాలి కదా. 6గురిని అరెస్ట్ చేస్తే 5గురిని ప్రొడ్యూస్ చేశారు. 6వ వ్యక్తి ఇతను ప్రొడ్యూస్ చేయాల. అలాగే తర్వాత నిన్న కోర్టుకు హాస్పిటల్స్కి వెళ్తున్న సందర్భంలో ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఒక ముద్దాయికి ఫోన్ ఇస్తారా? అది కిరణ్కి ఇచ్చారా? కిరణ్ దగ్గర ఉన్న ఫోన్ తీసేసుకున్నారు కదా. అదే సిగ్నల్ ఆధారంగానే కదా అతను పట్టుకుంది. అతని చేతిలో ఫోన్ ఉంది, అతను స్విచ్ ఆఫ్ చేయాల. అసలు నిజంగా అతను నేరగాడైతే నేరగాళ్ళు ఎట్ట తప్పించుకెళ్ళిపోతున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మాజీ మంత్రులు కానీ సీనియర్ శాసనసభ్యులు కానీ వాళ్ళ మీద కేసులు వచ్చినప్పుడు ఇవాళకి కాకాణి గోవర్ధన్ రెడ్డి దొరకట్లేదు కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్ దొరకలేదు కదా, ఫోన్లు ఆఫ్ చేసుకుని అంత మాత్రం నాలెడ్జ్ ఇతనికి లేదా? కానీ అతనికి ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాడు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేసినా నేను సిద్ధంగా వెళ్ళిపోవటానికి, పోలీసుల్ని రెసిస్ట్ కూడా ఏం చేయలేదు. అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించిన మాధవ్ మాత్రం పోలీసుల్ని ఇసిరి అవతల కొట్టాడు ఇద్దరిని. మళ్ళీ ఇంకొక వైపుగా తిరిగి వచ్చి ఇద్దరి మీద దౌర్జన్యం. అప్పుడు 3వ పోలీస్ ఆఫీసర్ దిగాడు. అసలు ఆఫీసరు ముందు సీట్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైతే కాన్వాయ్ మీద ఒక వ్యక్తి దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను కూడా దిగాలి. ఎందుకంటే తక్కువ అంచనా వెళ్ళారు కదా. అసలు అతను ఏ ఉద్దేశంతో మన కాన్వాయ్ మీద దాడి చేస్తున్నాడు. ఒక్కోసారి వాళ్ళ ప్రాణ ప్రమాదం కూడా ఉంది అక్కడ. అతను బాంబుతో కనుక అటాక్ చేస్తే 3 వెహికల్స్ ఎగిరిపోయాయి. 3 వెహికల్స్లో ఉన్న పోలీసులతో పాటు ఇతను కిరణ్ కూడా ఎగిరిపోయేవాడే. అందులోనే అనంతపూర్ నుంచి వచ్చిన వ్యక్తి అతను మాధవ్ అని, అతను గోరంట్ల మాధవ్. తర్వాత మాజీ పోలీస్ అధికారి. అతనికి తెలుసు వ్యూహాలు, ఎలా దాడి చేయాలి, ఎటువంటి మారణాయుధాలు ఉపయోగించాలి, పోలీసుల దగ్గర ఎలాంటి పిస్టల్స్ ఉంటాయి, ఎంత పవర్ ఉండే పిస్టల్స్ ఉంటాయి, ఒకవేళ గన్స్ ఉంటే ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి అలాంటప్పుడు వీళ్ళు ఎంత అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు అవతల వ్యక్తిని అడ్రస్ లేని వ్యక్తి కాదు, అప్పటికే ముందు ఉండుగా పోలీస్ ఆఫీసర్ కూడా తెలుసు అతను గోరంట్ల మాధవ్ మాజీ సిఐ, హిందూపూర్ ఎంపీ అని తెలిసినప్పుడు మరి అతను వెంటనే స్పందించకుండా పోలీసులు తర్వాత అతనికి మర్యాదలు చేస్తున్నారంటే ప్రతిసాట అడుగడుగునా మర్యాదలే. మరి అలాంటప్పుడు అతను ముద్దాయే తప్ప ఎక్స్ఎంపీ అని ఎందుకు ఇవ్వాలి ప్రయారిటీ? తర్వాత వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పెట్టుకున్నారు కదా. మరి అట్లాంటప్పుడు అటువంటి పోలీసుల్ని సస్పెండ్ చేస్తే ఈసారినా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి కాన్వాయ్ మీద కనుక ఎప్పుడన్నా దాడి చేస్తే ఈసారి స్పందిస్తారు. పోలీసులు అనేవాళ్ళు సివిలియన్స్ కాదు, వాళ్ళు అవసరమైతే బలం ప్రదర్శించాలి, వాళ్ళ ఆయుధాలు కూడా ఉపయోగించి ముద్దాయిని కాపాడాలి. ముద్దాయి వాళ్ళ అదుపులో ఉన్నంత వరకు చాలా వీఐపీ కింద ట్రీట్ చేయాలి ఎవరినైనా సరే. అది ఒక పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, ఒక కామన్ మ్యాన్ అయి ఉండొచ్చు, ఒక పార్టీ సాధారణ కార్యకర్త అయి ఉండొచ్చు. అతని ప్రాణాన్ని అయితే కాపాడాలి కదా. తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో రిమాండ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రిజన్ అధికారులకు అప్పచెప్పారాక వీళ్ళదే బాధ్యత. ఒక్కసారి జైలు అధికారులకు అప్పచెప్పిన తర్వాత జైలు అధికారులు కాపాడతారు. ఇప్పుడు ముద్దుషీన్ లాగా రాజశేఖర రెడ్డి గారి టైంలో అక్కడ కూడా చంపారు, జైల్లో కూడా ప్రాణ రక్షణ లేని ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఫస్ట్ సంఘటన అదే. అది రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది. పరిటాల రవిలో హత్య కేసులో ప్రథమ ముద్దాయి అతను. కాబట్టి అతను ఉంటే కనుక ఈ కేసులో నిజాలు బయటకు వస్తాయని ఆయన లేపేశారు.
అట్లాగే ఇప్పుడు ఈ ఇతన్ని కిరణ్ కూడా లేపటానికి ఎందుకు అతను ప్రయత్నించాడనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అఫెన్సెస్ చేసిన వ్యక్తి కిరణ్ ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు కేసులు బుక్ చేయలేదు, ఇక్కడ కేసు బుక్ చేశారు అంతే. ఈ ప్రభుత్వంలో వాళ్ళు తీసుకెళ్తుంటే ఇతనికి ఎందుకు మధ్యలో? ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుంటుంది, చట్టం మీద ఇతను పెత్తనం ఏంటి? అందుకు ఇవాళ సస్పెండ్ అయ్యాడు, అది ఆయన గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వాళ్ళు ప్రైవేట్గా పోలీసుల్ని దుర్వినియోగం చేసినందుకు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు కదా. తర్వాత ఆ రోజున ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా అక్రమంగా సస్పెండ్లు చేస్తే ఇవాళ ఆయన బయటకు వచ్చి కోడికత్తి సీన్ కేసు విషయంలో నిజాలు బయట పెడితే నివ్వెరపోతున్నారు జనం. అంటే అతను ఈ వ్యక్తిగతంగా దాడి చేయించింది వీళ్ళే, ఎందుకు? సానుభూతి కోసం, అతని ప్రాణం కోసం త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సహకరిస్తే అతన్ని జైల్లో ఉంచడానికి బెయిల్ ఇచ్చినా కూడా బెయిల్ కూడా రద్దు చేయించారు, ఎందుకంటే ఇతను బయట ఉంటే నిజం బయటకు వస్తుంది. అందువల్ల మళ్ళీ 5 ఏళ్ళు జైల్లో పెట్టి తను ఒక్కరోజు కూడా వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. తన మీద నిజమైన హత్యా ప్రయత్నమే జరిగితే ఆయన వెళ్ళి ఎందుకు చెప్పలేకపోయాడు? అతన్ని ఫేస్ చేయలేకపోయాడు. అక్కడ ఆ కోర్టులో జడ్జీలు అడిగే ప్రశ్నలకి ఇతను చెప్పలేడు సమాధానం. కాబట్టి నిన్న నిజ స్వరూపం జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు బయట పెట్టాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్పరిపాలకుల్ని దుర్మార్గుల పరిపాలనని ఎదిరించడానికి నేను రాజకీయాల్లోకి వస్తాను అని నేను బాహాటంగా ప్రజల అందరి ముందు 5 కోట్ల ప్రజల ముందు చెప్పాడు. మీరు కూడా నిర్ణయాన్ని ఆలోచించి చేయండి. అతను మన బిడ్డల భవిష్యత్తుని మన భవిష్యత్తుని సిదివేసే మనిషి అతను. అట్లాగే ఒక దళిత యువకుడు భవిష్యత్తును కూడా సిదిమేశాడు, రాష్ట్ర భవిష్యత్తుని కూడా సిదిమేశాడు. దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి అటువంటి తప్పు మనం చేయొద్దు. నేను కూడా మీ అందరితో పాటు నిలబడతాను. మనందరం మాట చెయ్యి కలిపి అలాంటి దుష్పరిపాలకుల్ని దుర్మార్గ పరిపాలకుల్ని దూరంగా ఉంచాలని కూడా చెప్పాడు. కాబట్టి రేషన్ బియ్యం అమ్ముకున్న నాని చెప్తున్న మా సూక్తులు ఎవరికి కూడా అక్కర్లేదు, వినాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, తాల్ని మన వీక్షకులకు.